నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ చివరి భాగం పార్ట్ 32. ఇక కథలోకి వెళ్తే దేవ్ తన ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకోవడంతో అశ్వి మొహం వెలిగిపోయింది. తనతో దేవ్ పెళ్లికి రావడమే గ్రేట్ అనుకుంటే శత్రువులుగా భావించే తన కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకోవడంతో దేవ్ తన దృష్టిలో ఎంతో ఎత్తికి ఎదిగిపోయాడు. ఆరాధనగా అతని వైపు చూసింది. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేశారు. థ్యాంక్స్ బావగారు, మీరు మాతో ఇలా టైం స్పెండ్ చేయడం నిజంగా మా అదృష్టం అని చేతులెత్తి దండం పెట్టాడు అర్జున్. అతని భుజంపై చిన్నగా తట్టి కిరణ్ వైపు కోపంగా చూస్తూ అశ్విని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు దేవ్. ఇంటి దగ్గర కారాపి లోపలికి వెళ్ళగానే జగదాంబ ఏడుస్తూ వచ్చి దేవ్ను హత్తుకుంది. నాని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లోకేష్ కనిపించట్లేదు నాన్న. ఒక్కసారిగా షాక్ అయ్యారు దేవ్, అశ్వి. ఏంటి నాని నువ్వు చెప్పేది? డాడ్ కనిపించకపోవడం ఏంటి? మొత్తం చూసారా? చూసామన్నయ్య. డాడ్ని గదిలో పడుకోబెట్టి ఇందాకే హాల్లోకి వచ్చి కూర్చున్నాను. మళ్ళీ వెళ్ళేసరికి డాడ్ గదిలో లేడు. నాకు భయంగా ఉందన్నయ్య, బోరుమన్నాడు రోహన్. మీరేం వరి అవ్వకండి, డాడ్కి ఏం కాదు. అశ్వి, వాళ్ళని చూసుకో. జైకి ఫోన్ చేస్తూ ఫాస్ట్గా బయటకు వెళ్ళాడు దేవ్. చెప్పు దేవ్. జై, డాడ్ను ఎవరు కిడ్నాప్ చేశారు. నాకెందుకో ఆ విరాజ్ సూరజ్ ప్లానే అనిపిస్తుంది. మనం మనుషులను అలర్ట్ చేసి ఫాస్ట్గా వెతికించు. ఎంతో దూరం వెళ్ళుండరు. చెక్ పోస్ట్ దగ్గర అన్ని వెహికల్స్ ఆపి చెక్ చేయండి అని చెప్పాడు. ఓకే దేవ్. ఫోన్ పెట్టేశాడు దేవ్. సెక్యూరిటీ, గేట్ల నుండి లోపలికి ఎవరైనా వచ్చారా? లేదు సార్, మేము ఇక్కడే ఉన్నాం, ఎవరూ రాలేదు. బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఇక నుండి ఎవరైనా లోపలికి రావడం మీరు చూసారా? లేదు సార్, ఎవరూ రాలేదు. మీరు కంటిన్యూగా ఇక్కడే ఉన్నారా లేదా మధ్యలో ఎటైనా వెళ్ళారా అడిగాడు వాళ్ళ వైపు చూస్తూ. వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుని, అంటే 15 నిమిషాలు టీ తాగడానికి లోపలికి వచ్చాను సార్. వాళ్ళిద్దరి చెంప చెల్లుమనిపించాడు దేవ్. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఒక్కరైనా ఇక్కడ ఉండాలి అని. మీరు చేసే తప్పు వల్ల డాడ్ మిస్ అయ్యాడు. మీ పని వచ్చాక చెప్తాను అని కోపంగా కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు దేవ్. అనుమానం ఉన్న అన్ని ప్లేస్లు తిరుగుతూ ఉన్నాడు దేవ్. అతని మనుషులు సిగ్నల్స్ దగ్గర, చెక్ పోస్టుల దగ్గర అన్ని వెహికల్స్ ఆపేసి చెక్ చేస్తున్నారు. సమయం గడిచిపోతుంది కానీ లోకేష్ జాడ తెలియరాలేదు. డాడ్, మీకేం కాకూడదు. మీరు నడుస్తుంటే, మాట్లాడుతుంటే చూడాలని చాలా ఆశతో ఉన్నాం. మీకేం జరగడానికి వీల్లేదు. దుఃఖం ముంచుకొచ్చింది దేవ్కి. భయంతో ముచ్చెమటలు పడుతున్నాయి. గోపాల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు దేవ్. దేవ్బాబు, నాన్నగారిని అమ్మగారి సమాధి దగ్గరికి తీసుకొచ్చాడు విరాజ్. చంపేయాలని చూస్తున్నారు, త్వరగా రండి బాబు. ఫోన్ కట్ అయింది. దేవ్ రక్తం మరిగిపోయింది. భయంకరమైన స్పీడ్తో 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు దేవ్. విరాజ్ కత్తితో లోకేష్పై దాడి చేయబోతుంటే అతనితో పెనుగులాడుతున్నాడు గోపాల్. విరాజ్ కోపంగా అరుస్తూ దేవ్ గన్ తీసి విరాజ్ను షూట్ చేయగా బుల్లెట్ విరాజ్ భుజానికి తగిలింది. నొప్పితో విలవిలలాడుతూ కూడా గోపాల్ను నెట్టేసి ఆ కత్తిని దేవ్ మీదకి విసిరేశాడు. కుడివైపు ఛాతిలో బలంగా దిగింది ఆ కత్తి. ఒక్కసారిగా ఒళ్ళంతా నొప్పిగా అనిపించింది దేవ్కి. ఛాతిపై చెయ్యి వేసుకుని విలవిలలాడుతూ ఉంటే లోకేష్ ప్రాణం చలించిపోయింది. వీల్చైర్లో నుండి లేవడానికి, అతని కాళ్ళను చేతులను లేపడానికి ట్రై చేస్తూ దేవ్ దేవ్ అని పిలవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ గొంతు దాటి మాట బయటికి రాకపోవడంతో నిస్సహాయంగా ఏడుస్తున్నాడు. విరాజ్ రాక్షసంగా నవ్వుతూ, అది మామూలు కత్తి కాదు, విషం పూసిన కత్తి. గంట దాటితే నీ ప్రాణం పోతుంది. నా తండ్రిని లేవకుండా చేస్తావా? నీ తండ్రిని ఏసేద్దామనుకున్నాను, కానీ నువ్వు బలయ్యావు అని గట్టి గట్టిగా నవ్వుతుంటే ఆ కత్తి పీకేసి విరాజ్ను మళ్ళీ షూట్ చేయబోయాడు దేవ్. విరాజ్ తప్పించుకొని అక్కడి నుండి పారిపోయాడు. లోకేష్కి ఏమి గాయాలు కాకపోయినా షాక్తో స్పృహ తప్పాడు. విరాజ్ దెబ్బలకు గోపాల్ అప్పటికే సొమ్మసిల్లి పడిపోయాడు. దేవ్ ఫోన్ తీసుకొని జైకి ఫోన్ చేశాడు. కళ్ళు బైర్లు కమ్ముతున్నా, తన ఒంట్లో సత్తువ లేకపోయినా లోకేష్ను, గోపాల్ను ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. హాస్పిటల్కి రీచ్ అయ్యేలోపే జై డాక్టర్స్తో మాట్లాడి అంతా అరేంజ్ చేశాడు. నితిన్ కూడా అప్పటికే హాస్పిటల్కి చేరుకున్నాడు. ఫాస్ట్గా ముగ్గురికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. లోకేష్ను నితిన్ ట్రీట్ చేస్తున్నాడు. విషయం తెలిసి అశ్వి, జగదాంబ, రోహన్తో పాటు జయ, కీర్తి హాస్పిటల్కి రీచ్ అయ్యి కన్నీరు మున్నీరయ్యారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న దేవ్ను చూసి గుండెలో అవిసేలా రోధిస్తుంది అశ్వి. 30 నిమిషాల తర్వాత బయటకొచ్చాడు నితిన్. డాక్టర్, నా కొడుకు ఎలా ఉన్నాడు? ప్రమాదమేం లేదు కదా? ఏడుస్తూ అడిగింది జగదాంబ. ప్రాబ్లం ఏం లేదండి. తన కళ్ళ ముందే దేవ్కి ప్రమాదం ఏర్పడడంతో షాక్కు గురయ్యారు. కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు, భయపడాల్సిన పని లేదు చెప్పేసి దేవ్ ఉన్న ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. గోపాల్కి ట్రీట్మెంట్ చేసి
గాయాలకు కట్టుకట్టారు. జయ, కీర్తి అతని దగ్గర కూర్చుని విలపిస్తున్నారు. కాసేపటికి ఆపరేషన్ థియేటర్ నుండి నితిన్ బయటికి రాగా అందరూ అతని దగ్గరికెళ్లారు. సార్, దేవ్కి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? అడిగింది అశ్వి ఏడుస్తూ. పాయిజన్ పూసిన కత్తి దిగడం వల్ల దేవ్ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. కత్తి కుడివైపు తగిలింది కాబట్టి ప్రమాదం లేదు. ట్రీట్మెంట్ పూర్తి కావడానికి టైం పడుతుంది. మీరేం వరి అవ్వకండి అన్నాడు నితిన్. అందరూ అక్కడే కూర్చొని టెన్షన్గా చూస్తున్నారు. గంటన్నర తర్వాత బయటికొచ్చారు డాక్టర్స్. దేవ్ గారు అవుట్ ఆఫ్ డేంజర్. 3-4 గంటల్లో స్పృహలోకి వస్తారు చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయారు. అందరూ దేవ్ను చూడ్డానికి లోపలికి వెళ్లారు. దేవ్నలా బెడ్ మీద స్పృహ లేకుండా చూసేసరికి అశ్వి ప్రాణం పోయినట్టుగా అనిపించింది. అతని చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటే జగదాంబ తనని పట్టుకుని ధైర్యం చెప్తుంది. రోహన్ దేవ్ పక్కన ఏడుస్తూ కూర్చున్నాడు. అమ్మా, పేషెంట్ దగ్గర ఎవరు ఉండకూడదు, అందరూ బయటికి వెళ్ళండి నర్స్ చెప్పడంతో గుండె నిండా భారంతో బయటికి కదిలారు. దాదాపు 3:30 గంటల తర్వాత దేవ్ స్పృహలోకి వచ్చాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది అందరికీ. ఏడుస్తూ దేవ్ని హక్ చేసుకుంది అశ్వి. దేవ్, నాకెంత భయం వేస్తుందో తెలుసా? ఆ విరాజ్ దుర్మార్గుడని తెలిసి కూడా ఒక్కడివే ఎందుకు వెళ్ళావు? నీకేమైనా అయితే మేమందరం ఏం కావాలి అని అశ్వి ఏడుస్తూ ఉంటే, నాకేం కాలేదు కదా, ఊరుకో, తనని ఓదారుస్తూ ఉన్నాడు దేవ్. వీళ్ళిద్దరిని సంతోషంగా చూస్తున్నారు జగదాంబ, రోహన్. మరుసటి రోజు డిశ్చార్జ్ చేయగా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి రాగానే ఎదురుగా వచ్చిన గోపాల్ని చూసి దండం పెట్టాడు దేవ్. మీ వల్లే డాడ్కి ఏం కాలేదు, థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ అని ఎమోషనల్గా అన్నాడు దేవ్. దేవ్బాబు, పెదబాబును ఈ ఇంట్లో వాళ్ళని కాపాడడం నా బాధ్యత నేను నిర్వర్తించాను అన్నాడు గోపాల్. అతని సంతోషంగా హక్ చేసుకున్నాడు దేవ్. దేవ్కి దగ్గరుండి సేవలు చేస్తూ ప్రాణంలా చూసుకుంటుంది అశ్వి. జై, విరాజ్, సూరజ్ లాచూకి తెలిసిందా? జైకి ఫోన్ చేసి అడిగాడు దేవ్. లేదు దేవ్, మన వాళ్ళందరూ వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నారు, నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు జై. 15 రోజులకి దేవ్ పూర్తిగా కోలుకున్నాడు. నితిన్ ట్రీట్మెంట్, అశ్వి కేరింగ్గా చూసుకోవడం ఫలితంగా లోకేష్ శరీరంలో కదలిక వచ్చింది. ఇంట్లో అందరి ఆనందానికి అవధుల్లేవు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న వాళ్ళ కళ నిజమైనందుకు నితిన్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు. అశ్వి వల్లే ఇదంతా జరిగింది అని జగదాంబ, రోహన్ అశ్వితో ప్రేమగా ఉంటున్నారు. రోహన్ దేవ్ లోకేష్ని పట్టుకొని డైలీ వాకింగ్ చేయిస్తున్నారు. లోకేష్ గదిలో అతని పక్కన కూర్చొని ఏవో ఆలోచనలో ఉన్న దేవ్ జై పిలుపుతో ఈ లోకంలోకొచ్చాడు. బావున్నారా అంకుల్? లోకేష్ని పలకరించి చైర్లో కూర్చున్నాడు. బావున్నా అన్నట్టుగా తల ఆడించాడు లోకేష్. దేవ్, ముఖ్యమైన విషయం, సూరజ్, విరాజ్ల ఆచూకీ దొరికింది. వాళ్ళు మీ ఊర్లో ఒకరింట్లో దాక్కున్నారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది అన్నాడు జై. వాళ్ళని నా నుండి ఎవడూ కాపాడలేడు అని దేవ్ ఆవేశంగా చైర్లో నుండి లేవగా చేయి పట్టి ఆపాడు లోకేష్. వద్దు దేవ్ అన్నట్టుగా పెదవులు ఆడిస్తూ టెన్షన్గా చూస్తుంటే, డాడ్ మీరేం వరి అవ్వకండి, ఈసారి పక్కా ప్లాన్తోనే వాణ్ణి పట్టుకుంటాం అని బయటకు వెళ్ళసాగాడు. దేవ్ వద్దు అని బలవంతంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు లోకేష్. అతని ప్రయత్నానికి ఫలితంగా దేవ్ అనే పిలుపు అతని గొంతు దాటింది. సంతోషంగా తన గొంతును తాను చేతితో తడుముతూ దేవ్ దేవ్ అని కంటిన్యూగా పిలుస్తూ ఉండగా గొంతు తీవ్రత పెరిగి దేవ్ అని గట్టిగా అరిచాడు. ఆ పిలుపు లోకేష్ గది బయట 20 అడుగుల దూరంలో ఉన్న దేవ్ చెవులకు చేరి పరిగెత్తుకుంటూ లోకేష్ దగ్గరకొచ్చాడు. డాడ్, ఇప్పుడు నేను విన్నది నిజమేనా? మీరు నన్ను పిలిచారా? మళ్ళీ పిలవండి డాడ్ అని కళ్ళ నీళ్లతో సంతోషంగా చూస్తూ అడిగాడు దేవ్. దేవ్ అని లోకేష్ నోటి నుండి రాగా దేవ్ కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. ఏడుస్తూ లోకేష్ను హత్తుకున్నాడు. జై సంతోషంగా చూస్తున్నాడు. బయటికి వచ్చి నాని, రోహన్, అశ్వి అని పిలవగా అందరూ లోకేష్ గదికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. డాడ్ మాట్లాడుతున్నాడు, నన్ను పిలిచాడు అని దేవ్ సంతోషంగా అంటుంటే అందరూ ఆశ్చర్యం, ఆనందంతో చూశారు. డాడ్, ఒక్కసారి నన్ను పిలువరా? లోకేష్ చేయి పట్టుకుని ఏడుస్తూ అడిగాడు రోహన్. రోహన్ అనగానే, గ్రాండ్మా, డాడ్ నా పేరు పిలిచాడు, ఈ పిలుపు కోసమే నేను చిన్నప్పటి నుండి ఎదురు చూస్తున్నాను అని సంతోషంతో పొంగిపోయాడు రోహన్. లోకేష్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతని హత్తుకుంది జగదాంబ. 17 ఏళ్ల తర్వాత లోకేష్ నోటి వెంట అమ్మ అని పిలుపు విని ఆమె హృదయం ద్రవించిపోయింది. అమ్మ, అశ్విత ఇలా రామ్మ అనడంతో దగ్గరకొచ్చింది అశ్విత. దేవ్, నీతో ఒక అని లోకేష్ కష్టంగా మాట్లాడుతుంటే, డాడ్ మీరు గొంతుపై ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి, రెస్ట్ తీసుకోండి అన్నాడు దేవ్. లేదు దేవ్, ఈ రోజు కోసమే నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను,
మీ అందరికీ తెలియాల్సిన నిజం ఒకటి ఉంది. ఆ నిజం మీకు తెలియకూడదనే సూరజ్ నన్ను చంపాలని చూశాడు అన్నాడు లోకేష్. అందరూ షాకింగ్గా చూశారు. మనకి అసలైన శత్రువు అశ్విత్ తండ్రి కాదు, సూరజ్ అన్న లోకేష్ మాటలకు అందరూ క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నారు. నన్ను షూట్ చేసింది కిరణ్ అయినా షూట్ చేయించింది మరొకరు, వాడే సూరజ్ అని లోకేష్ అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డాడ్, ఏమంటున్నారు మీరు? అమ్మని చంపేసి మిమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చింది కిరణ్ కదా అడిగాడు దేవ్ విస్తుపోతూ. మీ అమ్మని చంపింది కిరణ్ కాదు, సూరజ్. ఆ మాటలకు నమ్మలేనట్లుగా చూశారు అందరూ. అవును దేవ్, కిరణ్ నన్ను షూట్ చేయగానే నేను కింద పడిపోయాను. కిరణ్ భయంగా చూస్తుంటే కిరణ్ దగ్గర రివాల్వర్ తీసుకొని మీ అమ్మని షూట్ చేసి చంపేశాడు సూరజ్. నా కళ్ళారా చూశాను ఆ దారుణాన్ని అని లోకేష్ కళ్ళనీళ్లతో అంటుంటే దేవ్తో పాటు అందరూ షాక్ అయ్యారు. దేవ్ అమ్మని డాడ్ చంపలేదా? అశ్వి మనసు తేలికగా అనిపించింది. సూరజ్ కిరణ్ను బెదిరించడం వల్ల అతను నిజం బయటపెట్టి ఉండకపోవచ్చు, కానీ ఇదే నిజం. సూరజే మీ అమ్మని చంపాడు. మా అమ్మ విరాజ్ల మాటలు నమ్మి నేను కూడా నీకు అబద్ధం చెప్పాన్నయ్యా. అర్జున్ని షూట్ చేసింది నేను కాదు, విరాజ్ అనగానే దేవ్ రక్తం మరిగిపోతుండగా దేవ్ సోఫాలో కూలబడ్డాడు. అర్జున్ను చంపమని సూరజ్ తనని ఫోర్స్ చేయడం, కిరణ్ మీద ఉన్న కోపాన్ని దేవ్ అశ్విపై చూపించి తనని ఇబ్బంది పెట్టడం అన్నీ గుర్తుకు చేసుకుని అతని మనసుకు బాధగా అనిపించింది. జగదాంబ రోహన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. షాక్ నుండి తేరుకొని, నన్ను క్షమించి తల్లి, నువ్వే మా శత్రువు అనుకొని నేను నానా బాధలు పెట్టాను అంది అశ్వి చేతులు పట్టుకొని. అమ్మమ్మ ప్లీజ్, మీకు నిజం తెలియక చేశారు కదా, నేను అర్థం చేసుకోగలను అంది అశ్వి. అశ్వి నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని హక్ చేసుకుంది జగదాంబ. సారీ వదినా అని కళ్ళనీళ్లతో చెప్పాడు రోహన్. అశ్వి మనసు సంతోషంతో నిండిపోయింది. దేవ్ కోసం చూడగా అక్కడ కనిపించలేదు. దేవ్ ఎక్కడా? కంగారుగా బయటకొచ్చి చూసింది. దేవ్ జైతో పాటు పరుగులాంటి నడకతో ఆగమేఘాల మీద వెళ్తున్నాడు. ఆ దుర్మార్గుల కోసమే కావచ్చు. దేవుడా, ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు అని దేవుడిని వేడుకుంది. డాడ్, మనం ఇక్కడున్నట్టు దేవ్కి తెలిసిపోయిందట. మనుషులను తీసుకొని వస్తున్నాడట. వాడికి అస్సలు దొరకకూడదు, ఖచ్చితంగా చంపేస్తాడు అనడంతో సూరజ్ బెదిరిపోయాడు. సూరజ్ని ఎత్తుకొని అతని కారులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. కారు ఊరు శివారు దాటుతూ ఉండగా వాళ్ళ కారుకి నలువైపులా దేవ్తో పాటు అతని మనుషుల కార్లు దూసుకొచ్చాయి. భయంతో తప్పించుకోవాలి అని రూట్ మార్చిన దేవ్ కార్లు తమ కారుని చుట్టుముట్టేయడంతో తప్పించుకోలేకపోయారు. దేవ్ కారు దిగి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహుడిలా వస్తుంటే విరాజ్ పై ప్రాణాలు పైనైపోయాయి. డాడ్, దేవ్ వచ్చేశాడు విరాజ్ భయంగా చూస్తూ అనడంతో సూరజ్కి చావు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దేవ్ ఆవేశంగా దగ్గరకొచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి విరాజ్ను సూరజ్ను బయటికి లాగి పడేశాడు. ఎంత నమ్మానురా మిమ్మల్ని? మా అమ్మ ఏం ద్రోహం చేసిందిరా మీకు? ఆస్తి కోసం మా అమ్మని చంపేసి మా నాన్నని లేవకుండా చేస్తావా? నడ్డి విరగొట్టిన బుద్ధి రాక నీ కొడుకుని మా మీద దారికి పంపిస్తావా? నా నుండి మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని విరాజ్ మెడపై కాలు వేసి గన్ గురిపెట్టాడు దేవ్. దేవ్ వద్దు అనబోతున్న జైను కోపంగా చూసి, పగబట్టిన ఈ పాములను చంపేయకపోతే మన ప్రాణాలే తీస్తాయి అంటూ టపాటపా 3 బుల్లెట్లను బెదిరిగా చూస్తున్న విరాజ్ గుండెల్లో దింపగా సూరజ్ ప్రాణం పోయినట్టయింది. విరాజ్ ఏడుస్తూ అతని వైపు చూస్తుంటే, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? కోపంగా నేలపై పడి ఉన్న సూరజ్ గుండెల్లో షూట్ చేయగా ప్రాణాలు వదిలాడు సూరజ్. దేవ్ మనసుకి హాయిగా అనిపించింది. తన తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. జై దేవ్ భుజం మీద చేయి వేశాడు. దేవ్, ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ కేసు నీపై రాకుండా నేను చూసుకుంటాను, వెళ్ళు, హ్యాపీగా ఉండు అన్నాడు. జైను హత్తుకొని తిరుగు ప్రయాణమయ్యాడు దేవ్. సూరజ్ విరాజ్ల చావు వార్త దేవ్ నోటి వెంట విని అందరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. దేవ్ అశ్విని తీసుకుని కిరణ్ ఇంటికి వెళ్ళాడు. సూరజ్ చనిపోయాడని తెలిసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కిరణ్. సూరజ్ అర్జున్ చంపేస్తానని కిరణ్ను బెదిరించి దేవ్ అమ్మని చంపినట్టు ఒప్పుకోమన్నది అంతా చెప్పాడు. కానీ అశ్వి తమ కూతురు కాదని, అశ్వి నాన్న కిరణ్ స్థానంలో జైలుకి వెళ్ళి చనిపోయాడు అన్న నిజాన్ని మాత్రం కిరణ్ బయటపెట్టలేదు. బయటపెట్టడానికి వీలేదు, అశ్వి బాధపడుతుంది అని లతకి క్లియర్గా చెప్పడంతో లత కూడా సైలెంట్గా ఉంది. అన్ని అపార్థాలు తొలగి 2 కుటుంబాలు సంతోషంగా కలిసిపోయాయి. 2 కుటుంబాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. ఎవరి మనసులో ఎలాంటి కల్మషం ద్వేషం లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు.
ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ కావాలనే తన చిరకాల కలను నెరవేర్చుకున్న అశ్వి నితిన్ వర్క్ చేసే హాస్పిటల్లో డాక్టర్గా సేవలు అందిస్తుంది. డాక్టర్ అయిన భార్యని చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు దేవ్. 2 సంవత్సరాల తర్వాత క్యూట్ కూతురి రాకతో వారి జీవితం మరింత ఆనందమయమైంది. దేవ్ చూపిస్తున్న ప్రేమకు మిస్టర్ విలన్ కాస్త మిస్టర్ హీరో అయ్యాడు అశ్వి దృష్టిలో. అయినా ముద్దుగా మిస్టర్ విలన్ అని పిలుస్తూ దేవ్ను ప్రాణంగా చూసుకుంటుంటే దేవ్ రెట్టింపు ప్రేమను చూపిస్తూ ఇద్దరూ ఆనంద సాగరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ మిస్టర్ విలన్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరో పవర్ఫుల్ కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో అత్యంత అద్భుతంగా సాగి మన బృందా గారి సరికొత్త కథ మండే నుండి మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. మీ మనసును దోచుకుని బ్యూటిఫుల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ లవ్ యూ ఆల్.